फ्रेंड्स, आज कृष्ण मोहन सर और सौम्य कृष्णा मैडम के द्वारा इतना अद्भुत ज्ञान आया है ध्यान विद्यार्थी के बारे में। विद्यार्थी ध्यान करेंगे तो कैसे होते हैं, अभी मैडम से हम ज्ञान ले लेंगे। अंदरिकी नमस्कारम। जो लोग नॉर्थ से आए हुए उन सब लोग को एक बार जोरदार तालियां। आपको देख के मुझे कितना खुशी हो रहा है, क्योंकि तेलुगु भाषा भी आपको नहीं समझते, फिर भी आप इधर हड़ताल के आए, इधर ये प्रांगण में बैठे हुए, फिर भी क्लासेस सुन रहे। मुझे लगता है भाषा क्या चीज़ है, भाव इम्पॉर्टेंट है। सच है नहीं? థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నాకు ఈ ధ్యాన విద్యార్థి అనేది ఎంతో అద్భుతంగా ఉపయోగపడింది, అంటే మాటల్లో చెప్పలేని అనుభూతి ఇదంతా కూడా. మరి ధ్యాన విద్యార్థి అంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ధ్యానం చేయాలి అని చెప్తూ ఉన్నారు. तो ध्यान विद्यार्थी ये प्रोजेक्ट ऐसा प्रोजेक्ट है कि मेरा हृदय के करीब है। ये ध्यान विद्यार्थी प्रोजेक्ट सबके पास पहुंचना चाहिए, यही मेरा इच्छा है. అందరూ అనుకుంటూ ఉంటాం, అంటే ఒక వయసు వచ్చింది మనకి, ఫ్యామిలీ అంతా కూడా నిదానంగా సెటిల్ అవుతుంది, అప్పుడు మనకేం గుర్తు వస్తుందంటే మన కోసం ఏమన్నా చేసుకోవాలి, ధ్యానం చేయాలి అనే ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి మనమంతా ధ్యానం చేస్తూ ఉన్నాం, ఇక్కడ అంతా వచ్చి ఉన్నాం మనమంతా కూడా. हम सब लोग हैं, ऐसा लगते हैं कि जैसे उम्र बढ़ते रहेंगे तो यस हम सेटल होना चाहिए, हम भी अपना परिवार को सेटल करना चाहिए, अभी मेरा भविष्य क्या होगा इसके बारे में चिंता आएंगे, तभी हम ये ध्यान में आएंगे. ध्यान करना शुरू किया है. మరి యాక్చువల్గా ఏజ్ ఏంటి, ధ్యానం చేసే ఏజ్ ఏంటి, ఒక 70 or 80 కాదండి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, అంటే మనం ఎలాగో మనం పెద్దగా అయిపోయాం కాబట్టి మన పిల్లలు మనం చిన్నగా ఉన్నప్పటి నుంచే ఈ ధ్యాన సాధన అనేది స్టార్ట్ చేస్తే వాళ్ళ లైఫ్ అనేది చాలా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. మరి నేను చేసిన వర్క్ ఏంటి అంటే, నేను ప్రెగ్నెన్సీ టైం నుంచే మెడిటేషన్ చేశాను కాబట్టి ఈరోజు ఆ ప్రతిఫలం ఏదైతే నేను మా పిల్లల రూపంలో నేను పొందుతూ ఉన్నాను. నేను मैडम ने जब से प्रेगनेंसी हुआ तब से लेके अभी तक ध्यान करने की वजह से आज इनका दोनों बेटियां हैं, दोनों ग्रेटेस्ट मास्टर्स है. आज पयमा में ये आंध्र प्रदेश और तेलंगाना में ये ग्रेटेस्ट रोल प्ले कर रहा है. ये कैसे हो गया? क्योंकि प्रेगनेंसी के समय से ही ध्यान करना शुरू किया है. तो हम भी क्या करना है कि ध्यान बुढ़ापे के समय में है, इस तरह का भावनाओं को छोड़ के ध्यान को बचपन से ही सबको इंट्रोड्यूस करना चाहिए. 5 साल की उम्र से हम ध्यान को सिखाएंगे तो पूरा भविष्य चेंज हो जाएगा, पूरा भारत देश का भविष्य चेंज हो जाएगा. మనమంతా అనుకుంటూ ఉంటాం, పిల్లలకి వెల్ సెటిల్గా డబ్బులు ఇచ్చేసి సంపద ఇచ్చేసి ఉంటే చాలు, వాళ్ళంతా ఫ్యూచర్ అంతా హ్యాపీగా ఉంటారని చెప్పి మనం ఎంతసేపు సంపాదన గురించి ఆలోచన చేస్తూ వాళ్ళకి ఏ విధంగా కంఫర్ట్ జోన్ ఇవ్వాలి అని ఇప్పుడు కూడా థింక్ చేస్తూ ఉంటాం మనం ఎప్పుడు కూడా. हम सब लोग जनरली क्या करते हैं कि हमारे बच्चे के लिए हम उनको कैसे सेटल करना है, उनको कैसे कंफर्ट्स देना है, इसके बारे में सोचेंगे, है कि नहीं? उनको कैसे जॉब मिलेगा, उनको हमारा संपत्ति कैसे दे सकते हैं, पैसा कैसे दे सकते हैं, इसके बारे में सोचेंगे. కానీ ఎప్పుడైతే మనము ఈ సంపద గురించి కాకుండా ఆధ్యాత్మిక సంపదని ఎప్పుడైతే మనం అందిస్తామో పిల్లలకి ఇంకా ఏం అవసరం లేదండి. ఏది ఉన్నా లేకున్నా కానీ, సంపద ఉన్నా లేకున్నా కూడా హ్యాపీగా జీవిస్తారు. लेकिन हम आध्यात्मिक संपदा देंगे, उस समय क्या होते हैं कि वो बच्चे जीवन में कुछ भी हो, वो हार का सिचुएशन हो, जीत का सिचुएशन हो, सुख हो दुख हो, हर एक सिचुएशन में बहुत खुशी के साथ रहना उनको सीखेंगे. ధ్యాన విద్యార్థి మా లైఫ్లో వచ్చాక ఎంతో చేంజెస్ మేము చేసుకున్నాం. పిల్లల్ని మేము కూడా అలాగే అనుకునే వాళ్ళం, సంపదిస్తే చాలని. ధ్యాన విద్యార్థి చదివినాక అర్థమైంది మనం ఇవ్వాల్సింది సంపద కాదు, ధ్యానాన్ని. ఎప్పుడైతే ధ్యానం అందించడం చేశామో మా అమ్మాయిలో మేమేం చూసామంటే టెన్షన్స్ లేదు. ఇంటర్లో పిల్లలు తన ఫ్రెండ్స్ అంతా కూడా ఎంతో టెన్షన్స్ ఫీల్ అయ్యేవారు, ఎగ్జామ్ ఎలా రాస్తామేమో అని. కానీ తనకు మాత్రం ఎలాంటి టెన్షన్ లేదు, ఏం లేదు, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తన ఎగ్జామ్స్ అంతా కూడా రాసింది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తను కూడా సజెస్ట్ చేస్తూ ఉండేది, మీరు మెడిటేషన్ చేయండి, మీ లోపల టెన్షన్స్ అన్నీ కూడా మారిపోతాయి అని. हम भी शुरुआत में यही सोचा था कि बच्चों को सेटल करेंगे तो अच्छा है, उनको पैसा देंगे तो अच्छा हो जाएगा सोचा था. लेकिन जब ये ध्यान विद्यार्थी के बारे में पता चला तब से हम
उनको बचपन से ही ध्यान को सिखाना शुरू किया है। तो इसी की वजह से इंटरमीडिएट में हमारा लड़की आई है, उस समय हम टेंशन में नहीं लिया, हमारा लड़की भी टेंशन में नहीं लिया, लेकिन हमारा लड़की के जितने भी फ्रेंड्स हैं वो सब लोग टेंशन में आ गए एग्ज़ाम्स की वजह से। लेकिन हमारा लड़की ने इतना अच्छी तरीके से उन्होंने एग्ज़ाम लिखी है और बिंदास जी रही है, खुशी के साथ जी रही है। इससे अच्छा उनको क्या चाहिए? बच्चे को खुशी के अलावा हमको क्या चाहिए? माता पिता को वही चाहिए। तो हमने ये पाया है ध्यान को देने के द्वारा। ధ్యాన విద్యార్థి చదివాక విజువలైజేషన్ టెక్నిక్ అనేది చాలా హెల్ప్ చేసింది. మా అమ్మాయి 10th క్లాస్లో ఉన్నప్పుడు ఈ విజువలైజేషన్ టెక్నిక్ మరి ఎర్లీ మార్నింగ్ 5కే లేసి మెడిటేషన్ చేసి తర్వాత తన స్టడీస్ అంతా కూడా చేసేది. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల తన స్కోర్స్ కూడా ఎంతో హైగా అంటే 100% స్కోర్ రావడం జరిగింది. అలాగే 10th క్లాస్లో తను 10/10 రీచ్ అవ్వగలిగింది. जब मैडम का बेटी ने 10th क्लास को पढ़ने के समय में सुबह 5 बजे उठ के ध्यान करने के बाद विजुअलाइजेशन टेक्निक यूज़ किया था। जब ये विजुअलाइजेशन टेक्निक यूज़ करने की वजह से उनको 10/10 उनको रैंकिंग आया है और उन्होंने सब टॉप लेवल में सभी मार्क्स को पाया है। ये सब कुछ पाया है ध्यान के माध्यम से। ధ్యాన విద్యార్థి బుక్ ఎవరింట్లో ఉంటే ఆటోమేటిక్గా పిల్లలు ధ్యాన విద్యార్థిలాగా తయారవుతారు. మనము ఎంత హ్యాపీనెస్ వస్తుందంటే పిల్లలు ఈ ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు వాళ్ళు తీసుకునే క్లాసెస్ కానివ్వండి, వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి, ఆలోచన చేసే విధానం కానివ్వండి, ప్రతి ఒక్కటి కంప్లీట్గా షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. మరి పేరెంట్స్కి ఇంతకు మించి కావాల్సింది ఏంటి? పిల్లలు హ్యాపీగా ఉండడమే. जब ये ध्यान विद्यार्थी किताब पढ़ेंगे आप सब लोगों को, सभी बच्चे को ये पता चलेगा कि किस तरह का सोचना चाहिए, किस तरह की बातें करना चाहिए, किस तरह का काम करना चाहिए, कब करना चाहिए, कब नहीं करना चाहिए। ये सभी चीज़ उनको ऑटोमेटिकली पता चलेंगे। तब हम रिलैक्स हो जाएंगे, क्योंकि उनका जीवन का बारे में उनको आइडिया आ चुके, उनका जीवन का जिम्मेदारी वो लोग खुद ले रहे हैं। ఎప్పుడైతే పిల్లలు ధ్యానం అనేది చేస్తారో బాగా గమనిస్తే చాలామంది పిల్లలు ఈ కరోనా టైంలో సెల్ ఫోన్స్ కానివ్వండి దీనిపైన కాన్సన్ట్రేట్ చేసి ఉండొచ్చు. కానీ నేనేం చూశానంటే మా అమ్మాయి బుక్స్ చదవడం అంటే స్పిరిచువాలిటీకి సంబంధించిన బుక్స్ చదవడం చూశాను. అలాగే కంప్లీట్గా జూమ్ సెషన్స్ అంటే ఈ 8 months అంతా కూడా కంప్లీట్గా జూమ్ సెషన్స్ క్లాసెస్ తీసుకోవడము ఇంత అద్భుతంగా చేంజ్ అయ్యిందంటే కారణం దానికి ధ్యానం మాత్రమే. जनरली आजकल जितना भी स्टूडेंट्स है, कॉलेज का स्टूडेंट्स है, सब लोग क्या है कि हमेशा सेल में बिज़ी होते हैं, कोई मूवीज़ में टीवी में बिज़ी होते हैं। लेकिन ये ध्यान विद्यार्थी किताब पढ़ने के बाद मैडम का जो बेटी है वो हमेशा जूम सेशन में बिज़ी रही है, सबको ध्यान सिखाई है। जब से कोरोना आई है तब से लेके जूम सेशन में रही है और जब भी समय मिले है जितना भी आध्यात्मिक किताबें हैं जो ग्रेटेस्ट मास्टर्स लिखे ये सभी किताब उन्होंने पढ़ना शुरू किया है। తన ఏజ్కి యాక్చువల్గా చెప్పాలంటే మరణాంతర జీవితం అనేది చాలా పెద్ద సబ్జెక్టే. కానీ తన ఏజ్కి మించి కూడా అది ఆ మరణాంతర జీవితం గురించి అందులోనూ తను అన్నీ కూడా లైఫ్ యూనివర్సిటీలో కంప్లీట్ వర్క్షాప్స్ అంతా కూడా కంప్లీట్గా చేసింది. అంతా కూడా సోల్ కోచ్ కానివ్వండి అన్ని వర్క్షాప్స్. ఈ వర్క్షాప్స్ తర్వాత తన లోపల ట్రాన్స్ఫర్మేషన్ రావడం, మళ్ళీ ఈ అద్భుతమైన లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి ఎంత అద్భుతమైన కూడా సబ్జెక్ట్ కూడా తను ఇవాళ చెప్పగలుగుతుంది అంటే దానికి మెయిన్ రూట్ కాజ్ వచ్చేసి ధ్యానం మాత్రమే. तो इंद्रानी ने लाइफ आफ्टर डेथ सब्जेक्ट को आज हर जगह पे जाके हर जूम सेशन में जाके सबको बता रही है। जनरली इस कम एज में कोई भी नहीं समझ सकते हैं कि लाइफ आफ्टर डेथ इतना यंगस्टर्स बता सकते हैं क्या, लेकिन उन्होंने सोल कोच का प्रोग्राम के द्वारा, क्वांटम लाइफ यूनिवर्सिटी के प्रोग्राम्स के द्वारा और सभी लाइफ आफ्टर डेथ का किताब पढ़ने के द्वारा आज ये सब्जेक्ट को पूरा आंध्र प्रदेश में हर जगह पे लेके जाके हर जूम सेशन में जाके सब्जेक्ट को शेयर कर रही है। ఎవరైతే వాళ్ళ పిల్లలు చేంజ్ అవ్వాలి, మన పిల్లలతో పాటు చుట్టూ ఉండే సమాజంలోని పిల్లలందరూ కూడా చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ధ్యాన విద్యార్థి బుక్ ఏదైతే ఉందో ఖచ్చితంగా చదవాలి, మన పిల్లలకి చెప్పాలి, మిగిలిన వాళ్ళకి కూడా చేయించాలి. सो जो लोग चाहते हैं कि हमारा बच्चे बदले, हमारा बच्चे आध्यात्मिक रास्ते में आए और सभी बच्चे बदलना चाहते हैं तो आप सब लोग ध्यान विद्यार्थी किताब को पढ़ना ही चाहिए और सबको रिकमेंड करना चाहिए। మనం ధ్యానం చేస్తే కేవలం మనకు మాత్రమే కాదు
ముఖ్యంగా స్త్రీ ధ్యానం చేస్తే మనతో పాటు మన ఇంట్లో ఉండే అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుంది. ముఖ్యంగా ఆ ఎనర్జీ కూడా పిల్లలకి వెళ్ళడం జరుగుతుంది. మామూలుగా మనం చెప్తూ ఉంటాం కదా, మనం చేసిన మంచి ఏదైతే మన పిల్లలకి వెళ్తుంది అని. ఆ మంచి ఏదో కాదండి, ధ్యానం. మనం ధ్యానం చేయడం ద్వారా ఆ ఎనర్జీ పిల్లలకు కూడా హెల్ప్ అవుతుంది. तो फ्रेंड्स, घर में महिला ध्यान करेंगे तो उस घर का एटमॉस्फेयर टोटली बदल जाएंगे. जब महिला ध्यान करेंगे तो उनका असर है बच्चे पर पड़ेगा और घर पे पड़ेगा, उनके बनाने वाला खाना पे भी असर पड़ेंगे. तो हम अगर बच्चे को ध्यान सिखाना है तो पहले हम खुद करना ज़रूरत है, घर का महिला ध्यान करने का ज़रूरत है. तो पहले हर एक पेरेंट्स को पहले ध्यान को करना चाहिए. उसका ऑटोमेटिक उनको देख के बच्चे सब लोग ध्यान में आएंगे. మేము ఈ ధ్యాన విద్యార్థి బుక్ చదివాక అందులో టాపిక్స్ అన్నీ కూడా ఎవ్రీ సండే మేము చిన్నపిల్లకంటే ఒక 3 years ఏజ్ నుంచి 15 years ఏజ్ వరకు కూడా పిల్లలు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ ఎవ్రీ వీక్ షేర్ చేయడం జరుగుతుంది. ఆ టాపిక్స్లో అంతా ఏదైతే ఉందో అవన్నీ కూడా మేము ప్రాక్టికల్స్ ద్వారా చేయించడం. అలాంటప్పుడు పిల్లల్లో ఎంత చేంజెస్ వస్తుందంటే చిన్న 3 years 4 years పిల్లలు కూడా ఎంత సెల్ఫ్ లవ్ అంటే ఏంటో చెప్తున్నారు, మిర్రర్ వర్క్ అంటే ఏంటో చెప్తున్నారు, ఓపెన్ టెక్నిక్ అంటే ఏమో చెప్తున్నారు. మరి ఇలాంటి టెక్నిక్స్ ఇప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళు చెప్పే సమాధానాలు, వాళ్ళు పిల్లలు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే, నేను థర్డ్ ఐ యాక్టివేట్ చేసుకోవాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతున్నారు. మరి ఇంత గ్రేట్గా పిల్లలు తయారవుతున్నారంటే కారణం ఏంటి అండి? మన ధ్యానము, మళ్ళీ ఈ టెక్నిక్స్ మాత్రమే. जब से हम ये किताब पढ़े हैं, सब बच्चे को ध्यान सिखाना शुरू किया है, तो हमारे घर में हमेशा स्टूडेंट्स आते रहते हैं ध्यान को सीखने के लिए. जूम सेशंसलो, जूम सेशन के द्वारा जितना भी स्टूडेंट्स आते हैं वो स्टूडेंट्स को हमेशा ध्यान को हम सिखाते रहते हैं. और सभी बच्चे आजकल उनके अंदर इतना ट्रांसफॉर्मेशन हो गया और ऐसा सवाल पूछ रहे हैं कि हम ताड़े को एक्टिवेशन करना है तो हमको क्या करना चाहिए, इस तरह का सवाल पूछ रहे हैं इतना छोटे उम्र में. तो देखिए विद्यार्थियों के अंदर कितना सारा चेंजेस आया है. तो जो भी इस किताब में जो भी टेक्निक्स है, ये टेक्निक्स सिखाने के द्वारा बच्चे के अंदर बहुत सारा चेंजेस आएंगे. మరి మీరందరూ కూడా చక్కగా ధ్యానం చేస్తూ అలాగే పిల్లలకి కూడా ధ్యానం నేర్పిస్తారని నేను కోరుకుంటూ ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. सब लोग को हम धन्यवाद देंगे आज ये अपॉर्चुनिटी देने की वजह से.